మొదలు పెడదామా? వ్యక్తి వెలికి నిర్గమించే శక్తియే మనస్సు. ఒక్క నిమిషం, నిదానంగా ఒక్కొక్క అక్షరమే చదివి. వ్యక్తి ఆ, వెలికి నిర్గమించే శక్తియే మనస్సు. వ్యక్తి అంటే ఎవరమ్మా? దేహాత్మ బుద్ధి గల జీవుడు గురుగారు. మరి జీవుడికి, వ్యక్తికి, మనస్సుకి భేదం ఉందా? లేదు గురుగారు. అంటే అర్థమేంటి? దేహాత్మ బుద్ధి జనించినప్పుడు మాత్రమే ఈ మనస్సు, ఈ అహంకారము బయటికి వస్తుంది అని అర్థం. దానికి మంచి ఉదాహరణ నిద్రావస్థ. నిద్రపోతుంటే హాయిగానే ఉన్నావు, ఏ చీకు చింత లేదు. అవును గురుగారు. బయటికి వచ్చాక దేహాత్మ వృత్తి ముందు జనించిన తరువాతనే ఈ మనస్సు దూకటం మొదలు పెడుతుంది బయట. ఉపాధి లేకుండా అహంకారము దూకదు. అవును గురుగారు. మాయానేనికి ఉపాధి దేహం. దేహం ఉంటేనే అది దూకుతుంది, లేకపోతే దూకదు. దేహం ఉంటేనే జగత్తును చూస్తుంది, లేకపోతే చూడదు. ఇప్పుడు వెలికి దూకదు. వ్యక్తి వెలికి నిర్గమించే శక్తియే మనస్సు. అంటే ఏమిటి? వ్యక్తిత్వం వేరు, మనస్సు వేరు, అహంకారం వేరు, చుచ్చట గ్రంథి వేరంటూ ఉండదు అని చెప్పు. పరిమితమైన దేహాత్మముక్తి కలిగిన నేనే వ్యక్తిత్వం. అదే కర్తృత్వం. నేను కర్తని, నేను కర్తని, ఇది నాది, వారు వీరు అంటూ భేదాన్ని ఈ మాయా నేనే సృష్టించుకుంటున్నాను. ఇప్పుడు చూడదు. దానిని లోపలికి మళ్ళిస్తే క్రమంగా అది స్తబ్దమవుతుంది. లోపలికి మళ్ళించటానికి నీవు ససేముగా ఇష్టపడటం లేదు. ఎందుకని? వాసనలు, కోరికలు, బంధాలు. నీవు లోపలికి పోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు? ఈ కోరికలు ఎలా తీర్చుకోగలరు అంటూ లోపలికి వెళ్ళటానికి కూడా ఈ మాయాన్ని ఇష్టపడదు. చెప్పడం బాగానే. అహంకారం అసలు పుట్టలేదు, కానీ పుట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఈ మనస్సుని, ఈ వ్యక్తిత్వాన్ని, ఈ అహంకారాన్ని బయటికి పోనివ్వకుండా నీవు నిలపగలిగితే ఏమంటారు? ఆత్మస్థితి నేను ఉన్నాను అని మిగులుతుంది. ఇప్పుడు కూడా అదే మిగిలి ఉంది. నువ్వు బయటికి పోయినా పోకపోయినా, పుట్టినా పుట్టకపోయినా నానన్న ఎరుక మాత్రమే సత్యమై, నిత్యమై, ఏకమై ఉంది. నీవు బయటికి దూకటం వల్ల ఏమైంది? ఆ ఉనికి మరుగున పడింది. అందుకని ఏమంటున్నారు మహర్షి? బయటికి పోవద్దు, లోపలికి రా. ఉత్తరాహిత్యంగా ఇక్కడ యాక్చువల్ గా బయట లోపల అంటూ ఏది ఉండదు. నీకు దేహాత్మవృత్తితో చూస్తున్నావు కాబట్టి దేహానికి బయట, దేహానికి లోపల అంటుంది.
ఉమ్, ఆత్మస్థితి దేహాలతోటి సృష్టితోటి ఉమ్, భాష్యాంతరములతోటి సంబంధం లేదు. ఉమ్, మరి ఎందుకు చెబుతున్నారు ఈ మాట? నీ బంధానికి కారణం ఈ మనస్సు. బయటికి పొందిపోతుంది. ఉమ్, అసలు వచ్చిందే వాసనలతో వచ్చాడు, కోరికలతో వచ్చాడు. ఉమ్, నేను చేసుకునే తప్ప ఇంకెవరూ చేయలేదు. కాబట్టి లోపలికి పో అంటే ఒకవేళ లోపలికి పోతే మళ్ళీ తిరిగి వస్తానో రామో. ఉమ్, బయటకు వచ్చాక బాగానే ఉంది. ఇంకో సందర్భంలో మహర్షి ఏమన్నారు? నిద్ర నుంచి లేచావు బాగానే ఉంది, ఉమ్, దేహాభివృద్ధి రాకుండా చూసుకో, అక్కడే ఉండు. ఉమ్, అక్కడే ఉండటం అంటే ఆత్మగా ఉంది, ఉమ్, ఎరుకతో ఉండు. ఉన్నావు ఆల్రెడీ. ఉమ్, నిద్రపోతున్నప్పుడు అదే ఉంది, మెలకు వచ్చినప్పుడు అదే ఉంటుంది. కానీ దేహాత్మబుద్ధి ఎప్పుడైతే తెలైతుంది. బయటికి దూకిందో ఉమ్, ఈ అహం స్ఫురణ మరుగున పడుతుంది. ఎందుకని ఒకటే నేను, ఉమ్, రెండు నేను లేదు. నీవు చూచినా చూడకపోయినా, నిద్రించినా మేల్కొన్నా, నేను ఉన్నాను అన్న ఉరుకటి ఏ ఇబ్బంది లేదు. దట్ ఈజ్ యువర్ ట్రూ ఐడెంటిటీ. ఉమ్, దాన్ని నువ్వు పక్కకి పెట్టి నేనంటే దేహం, నేనంటే వ్యక్తిని, నేనంటే కర్తని, నాకు బాధ్యత ఉంది, బంధాలు ఉన్నాయి, ఉమ్, ఒకటి కాదు కోరికలు ఉన్నాయి, వీటిని మూట కట్టుకుని దూకుతున్నావు బయట. ఉమ్, అవును. మహర్షి చెప్పటం బాగుంది, ఉమ్, కానీ నీవు నువ్వుగా ఉండటం లేదు. ఉమ్, ఈ దేహం కావాలి, దీంతో అనుభవించాలి, బయటపడాలి. ఉమ్, ఒక సందర్భంలో మహర్షిని అడిగారు, ఉమ్, నిద్రాస్థితి బాగా ఉంది కదా, అక్కడే ఉండొచ్చు కదా, ఉమ్, ఎందుకు బయటకు వచ్చావు? ఇదిగో ఈ వాసన వల్ల, కోరిక వల్ల. నిద్రాస్థితే నీ సహజత్వం. ఉమ్, అక్కడ నీకు మనస్సు లేదు, నువ్వు అనుకున్న మనస్సు లేదు అక్కడ. ఉమ్, ఉమ్. ఇప్పుడు చూడు, ఇంకేమైనా ఉందా? నేను ఉన్నాను, అదే సత్య సర్వము. ఇప్పుడు కూడా నేను ఉన్నాననే అంటావు. ఉమ్, ఎట్లా అంటున్నావు? దేహంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అసలు సుఖంలో ఉన్నాను, వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను, ఇది ఉన్నానంటుంది. ఉమ్, ఉమ్, మహర్షి చెప్పిన ఉన్నాననేది స్ఫురణమయం. శరణమయ్య. ఉమ్, ఆత్మస్థితి నీ సహజత్వం అని చెప్పదు, ఇది నీవు కాదని చెప్పదు. ఉమ్. ఒకసారి మళ్ళీ పూర్తి. వ్యక్తి వెలికి నిర్గమించే శక్తియే మనస్సు. దానిని లోపలికి మళ్లిస్తే క్రమంగా అది స్తబ్దమవుతుంది. ఆత్మస్థితి నేను ఉన్నాను అని మిగులుతుంది. నేను ఉన్నాను, అదే సత్య సర్వము. ఇక్కడ లోపలికి మళ్లించటం అనే పదంలో కూడా వ్యక్తిత్వంతో లోపలికి వెళ్ళాలేమో. ఉమ్, బయట దూకాడు, ఉమ్, ఆత్మబుద్ధి సంసారము ఇతరులు కనపడుతున్నారు. ఒకసారి బయటికి దూకిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళు అంటే ఏమనుకుంటాడు? వ్యక్తిగా లోపలికి వెళ్ళాలేమో. ఉమ్, ఉమ్,
అహంకారాన్ని పట్టుకుని వెళ్ళాలేమో లోపలికి. ఉమ్, అట్లా వెళ్ళిన ప్రయోజనం లేదు. ఉమ్, ఇక్కడ చాలా గతంలో కూడా చెప్పి ఉంటాను. ఉమ్, ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ ది సెల్ఫ్ అండ్ నాన్ సెల్ఫ్ ఈజ్ వెరీ థిన్. ఉమ్, చాలా పలుచగా ఉంటుంది ఆ గీత. ఉమ్, మనస్సు ఆత్మ రెండు ఒకటే. ఉమ్, తనకు తానుగా ఉన్నాను అనే స్థితి ఈజ్ ఎటర్నల్. ఉమ్, నువ్వు బయటకు చూసినా చూడకపోయినా, దేహంతో ఉన్నా లేకపోయినా, నిద్రిస్తున్నా పుట్టినా పుట్టకపోయినా, ఉమ్, ఈ ఉన్నాను అనేది ఓన్లీ వన్ ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. దాన్ని భగవంతుడు ఆత్మ అని, తురీయమని, సహజత్వమని ఉమ్, ఈ మాయలో చెప్పుకుంటాం. కాబట్టి లోపలికి అనేసరికి వెంటనే ఏమనుకుంటావు, వ్యక్తిత్వంతో లోపలికి వెళ్ళాలేమో. ఉమ్, ఉమ్. కాదు. కుదరదు. ఉమ్, వ్యక్తిత్వం అనేది లేదు. ఉమ్, చేతనవుతుందా విచారించి, ఉమ్, చేత కదా చింతావిహీనం. ఉమ్. ఆలోచన వస్తేనే కదా నువ్వు బయటికి పోయేది. అవును గురుగారు, అవును. నువ్వు ఆలోచించేది లోపలే ఆలోచిస్తావు, ఉమ్, కానీ పోయేది మటుకు బయటికి పోతుంది. బయటికి పోతుంది. ఉమ్, నిజానికి నీ ఆలోచన పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాల ద్వారా జగత్తుని, సంసారాన్ని చూస్తున్నావు కాబట్టి లోపల ఉన్నది బయటగా చూస్తున్నావు. ఉమ్, లోపల ఉన్న నీ వాసన, కోరికలు, దేహము బయట కనపడుతుంది. ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు దేహం కనపడదు, ఉమ్, ఆలోచన లేదు. ఉమ్. ఆలోచన లేదు. ఆలోచన రావటం ఏమిటి, దేహం అన్యంగా నీవు చూడటం ఏమిటి, ఉమ్, వ్యక్తిత్వము పుట్టడం ఏమిటి. వ్యక్తిత్వము అనుక్షణము పుడుతుంది, చూస్తుంది. చేస్తుంది. ఉమ్, నువ్వు దాన్ని లోపలికి తీసుకెళ్ళు అని ఎంత చెప్పినా బయటపడింది లోపలికి పోలేదు. ఉమ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఉమ్, నువ్వు లోపలున్నా బయటున్నా ఉమ్, ఆలోచన తీసుకురా మాకు. ఉమ్, ఆలోచన లేని బయట ఉన్న మనస్సే ఆత్మగా అనంతంగా ఉంటుంది. కారణం ఉమ్, ఆత్మకి బాహ్యాంతరాలు లేవు. ఉమ్. జీవునికి అంటే మాయాలేనికి అన్ని ఉన్నాయి. లోపల బయట బయట ఉంది. ఇతరులు ఉమ్, ఉన్నాయి. ఉమ్, మీకు చిన్న ఉదాహరణ చెప్తుంది, మీకు అందరికీ తెలుసు. టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఉమ్, పేస్ట్ బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి పెట్టండి చూద్దాం. అటువంటిదే ఈ అహంకారం. ఉమ్. చేతనవుతుందా పేస్ట్ రాకుండా చూడు. ఒకసారి వచ్చిందా పోవాల్సిందే. ప్రపంచం అంతా తిరుగుతుంది. ఏమైనా నువ్వు లోపలికి వెళ్ళని నువ్వు ఎంత పూజ చేసినా వచ్చిన పేస్ట్ లోపలికి వెళ్తుందా? పోదు. అది వచ్చిందని నిన్ను క్లీన్ చేయడానికి. అవును గురుగారు. Is it not? ఎగ్జాంపుల్ అహంకారం. అమ్మా ఎగ్జాంపుల్ ఏమంటమ్మా? బాగా చక్కగా ఉంది గురుగారు. ఎగ్జాంపుల్ బాగానే ఉంటాయి అమ్మా, ఎందుకని ఉదాహరణలన్నీ కూడా అర్థం అవుతాయని చెప్పింది. అవును. టేస్ట్ లా ఉండదు. ఈ ఉమ్, అహంకారము ఎంతో టేస్టీగా ఉంటుంది, టేస్ట్ఫుల్ గా ఉంటుంది. ఇది ఉమ్, సరే, అవును. ఉమ్, నీకు బయటకు వచ్చావు బాగానే ఉంది. ఉమ్, లోపలికి పో అంటే అది పోలేదు. అదిగో ఆ పేస్ట్ లాగా. టేస్ట్ లాగా. కారణం దానికి ఆ టేస్ట్ లేదు లోపలికి పోవటానికి. ఉమ్, దానికి ఉన్న అవును. కోరికలన్నీ బయటే ఉన్నాయి. ఉమ్, ఏమా ఉమ్, పర్వాలేదు, బయటపడినంత మాత్రం నష్టమేం లేదు.
ఉమ్, నీవు దేనిని చూడకపోతే, దేనిని గుర్తించకపోతే, ఉమ్, గుడ్డివాడిని ఉంటే బయట లేదు, లోపల ఆత్మే ఉంటుంది. అక్కడ ఉమ్, ఆత్మకి బాహ్యాంతరం లేదు. ఉమ్, నీవు ఆత్మగా ఉంటూ నీలో దాగి ఉన్న వాసనని బయటపడేట్టు చేస్తున్నావు ఉదయాత్మ బుద్ధితో. ఉమ్, యాక్చువల్ గా అది బయట ఉండదు, ఆత్మతోనే ఉంటుంది, ఆత్మగానే ఉంటుంది. నీవు లోపల ఉన్నా, బయట ఉన్నా, నిద్రించిన, కలగన్నా, జగత్తును చూస్తున్నా, ఆత్మతోనే ఆత్మగానే ఉంటారు. ఇట్ ఉమ్, కెనాట్ బి అదర్వైజ్. బయట వచ్చాం కదా, మనం ఏదో ఆత్మకి దూరం అయిపోయినాము, మళ్ళీ ఎట్లా పోతాము అని అనుకోబోదు. ఉమ్, నీవు వేసే ప్రతి అడుగు ఉమ్, ఆత్మతోనే వేస్తావు, ఉమ్. ప్రతి ఆలోచన ఆత్మతోనే ఉంటావు, నువ్వు చేసే ప్రతి కర్మ ఆత్మతోనే చేస్తావు. అంటే గురుగారు ఇక్కడ ఎప్పుడైతే గుర్తిస్తున్నానో దాన్ని వెంటనే గమనించడం కూడా జరిగిపోతుంది కదా గురుగారు దాంతో పాటు. అందుకని మూలం తెలియటల్లా. ఉమ్, గుర్తించేది ఎవరు? ఆత్మ కాదు. జ్ఞానం, కాదమ్మా, సాపేక్ష జ్ఞానం, సాపేక్ష జ్ఞానం, ఫాల్స్ నేను. ఫాల్స్ జ్ఞానం. అవును గురుగారు. ఉమ్. ఇది ఎప్పుడైతే దాన్ని అసత్య. దాంతో పాటు జరిగే, ఇప్పుడు గుర్తిస్తున్నాను, దాంతో పాటు జరిగే క్రియలు కానీ ఏవైనా కానీ గమనించుకుంటూ పోతే అది మళ్ళీ నేను దాని వ్యక్తిత్వాన్ని పట్టుకొని పోతున్నట్టే. అంటే గుర్తిస్తున్నానంటే గమనించడం జరిగిపోతుంది, గమనించడం ఆగిపోవాలి అంటారు కదా గురుగారు. అమ్మా అక్కర్లేదమ్మా. ఆ, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, తెర మీద బొమ్మ పడినా పడకపోయినా నీ దృష్టి బొమ్మ మీద ఉందా, తెర మీద ఉందా చాలు. ఉమ్. అదే గురుగారు, ఇప్పుడు నామరూపాలతో కూడిన ఈ ప్రపంచము, దాన్ని ఎలాగ గుర్తించాలి? అభాస కాంతి. ఆ, నువ్వు గుర్తించక్కర్లే, ఉమ్, ఉత్తరాహితం అయితే చాలు. ఉత్తరాహిత్యమైన మనస్సు ఆత్మగానే ఉంటుంది. ఉమ్, ఇక్కడ గుర్తించే నేను, ఉమ్, ఆత్మ నేను రెండు ఒకటే. ఉమ్. ఆభరణము, బంగారము బంగారు. ఒకటే. ఉమ్, నేను ఆభరణాన్ని అని అనుకోకపోతే ఉమ్. అది బంగారంగానే అది ఉంటుంది. బంగారంగానే ఉంటుంది. కరెక్ట్. వెరీ సింపుల్. కాబట్టి ఆభరణం ఎట్లాగైతే బంగారాన్ని విడిచలేదు, దేహాత్మ బుద్ధి అనే మాయా నేను ఆత్మను విడిచలేదు. రుచి లేదు. అందుకనే స్వరూప జ్ఞానం అత్యంత తేలికైంది. ఏమ్మా? ఇప్పుడు ఒక ఆభరణం చూశావు, బాగా అందంగా ఉంది, ఆకారం ఉంది, దానికి ఒక పేరు పెట్టావు, ఉన్నట్టుండి బంగారాన్ని చూడాలనిపించింది నీకు, ఇమీడియట్ గా ఏం చేస్తాడు? దాన్ని కరిగిస్తుంది. వెరీ సింపుల్. బంగారం బయట నుంచి రావటంలే, కరిగిస్తేనే. ఎక్కడైతే నామార్థంగా ఉందో అది లేకపోతే బంగారంగానే ఉంది. ఇక్కడ కూడా చూచే నేను చూడకపోతే అది తను తానే చూస్తుంది ఆటోమేటిక్ గా. అహంకారంతో చూడటం కాదమ్మా. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, స్వరూప జ్ఞానము కలిగి ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే. నేను ఉన్నానన్న ఎరుక ఆత్మకే ఉంటుంది. ఆ ఎరుక సన్నిధిలోనే నేను దేహంగా ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, సుఖాల్లో ఉన్నాను, పుడుతున్నాను, చస్తున్నాను, నిద్రిస్తున్నాను, మేల్కొన్నాను అంటున్నవే. అవును గురుగారు. అనేది ఉన్నానన్న ఎరుకతోనే ఉంటుంది. కాబట్టి నీ దృష్టి ఎక్కడుంది? అన్య చింతనలో. అన్న చింతనలో ఉంది. కరెక్ట్.
అందుకని చాలా సింపుల్ గా ఉపదేశాలను ఏమన్నారు? చింతా విహీనం, ప్రతి చింత కాదు. ఒకటే నేనుంటుంది. నీవు ఇంట్లో నుంచి బయటికి పోకపోతే ఇంట్లోనే ఉంటావు. నీవు అంటే మాయా నేను. నేను When you are thought free, you are that reality. That's all. సో లోపలికి వెళ్ళంటే ఏదో దూరం ఉంది కావాలి, ప్రయాణం కావాలి, ఏమి లేదు. చూచే నేనులో ఉన్నటువంటి ఏ శక్తి, ఏ జ్ఞానం అయితే తక్కువ మోతాదులో ఉన్నదో అది చూడకపోతే ఆ తక్కువ మోతాదులో ఉన్న జ్ఞానము అనంతమే ఆత్మగత్వానికి దర్శిస్తుంది. ఇది అభాసమైన స్వయం ప్రకాశము లేకపోయినా దీనికి మూలాన్ని విడిచి లేదు ఇది. అవును గురుగారు. నేను చూస్తున్నాను అన్నావు అనుకో, నేను ఆత్మే చివరికి యాక్చువల్ గా పరోక్షంగా చూసిన జ్ఞానంతోనే చూస్తాను. అవును. చివరికి ఏమవుతుంది? ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు సడన్ గా అదృశ్యమైపోయి తనకు తాను చూస్తుంది. వెరీ సింపుల్. ఆత్మని సహజత్వాన్ని నీవు తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు. బయట ఉండదు, అన్యత్వం ఉండదు, అన్నీ కనపడతాయి, నీ దృష్టి అక్కడ ఉండదు, అంతర్ముఖమై ఉంటుంది. అందుకనే శంకరుడు ఏమన్నారు, మహర్షులు కూడా సర్వం కలిపిన బ్రహ్మ, నీతో కలిపి నీవు చూస్తున్నదంతా బ్రహ్మమయము. బ్రహ్మం అంటే జ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని విడిచి సృష్టి లేదు. మూలము తెలియక సృష్టిని చూస్తున్నావు, అందుకని సృష్టి లేదు అన్నారు. ఎందుకంటే స్వయం ప్రకాశం లేదు, సృష్టి దేహానికి లేదు, జగత్తుకి లేదు, ఈశ్వరుడికి లేదు. ఇవన్నీ నీ భావనలు, ఆలోచన. అంటే మూలం తెలియక చూస్తున్నాను కాబట్టి అవన్నీ అసత్యాలు. మూలం తెలిసినప్పుడు కాదమ్మా, మూలము తెలియక కాదు, నువ్వు మూలంలో ఉంటూనే చింత బయటికి పోయింది. అదే ఆలోచన. క్షణకాలము నువ్వు చింతించకపోతే చాలు, స్వయం ప్రకాశం. అందుకనే మహర్షి ఏమంటున్నారు, గుడ్డి వానవలే ప్రవర్తించు, దేనిని చూడవద్దు, డోంట్ కాగ్నైజ్ ఎనీథింగ్, ఆలోచనల వెంట వెళ్ళవద్దు. కాలంతో సంబంధం లేదు. అంటే గురుగారు ఇక్కడ ఉనికి మరుగున ఇందాక అన్నారు మీరు, ఉనికి మరుగున పడడం వల్ల కనపడే ప్రపంచము కాదమ్మా అది విను. మరుగున పడటం అంటే నీ దృష్టి బయట ఉంది కాబట్టి. అదే గురుగారు, దేహాత్మ బుద్ధితో ప్రపంచమే వాస్తవం అనుకోవడం వల్ల అది అందుకని పర్వాలేదు, మూలం తెలుసు అనుకుంటే గొడవ లేదు. ఆభరణం కూడా బంగారం అని తెలిస్తే పర్వాలేదు, బంగారం తెలియకుండా ఆభరణం చచ్చినట్టే కాదు. అంటే క్వశ్చన్ ఏమంటే, అంటే అది నా దేహాత్మతో బయట ప్రపంచాన్ని చూడడం వల్ల అందుకని ప్రపంచము మిథ్య అని చెప్పవలసి వచ్చిందా గురుగారు? ఎందుకంటే బ్రహ్మ మరి స్వరూప జ్ఞాన స్థితిలో ప్రపంచము బ్రహ్మము, దేహము బ్రహ్మము అని చెప్తారు మీరు. చూస్తున్నాడుగా మరి, ఆభరణం బంగారము, మట్టి పాత్రలన్నీ మట్టేను అని చెప్పటంలే, నువ్వు చూసే దృష్టికోణాన్ని పెట్టుకుంటుంది. దృష్టి పెట్టుకుని కరెక్ట్. మాయలోకి రావడం, మాటలన్నీ మాయ మాటలే, బోధలన్నీ ద్వైతంలోనే కదా.
అవును గురుగారు. ఆత్మస్థితిలో ఎవరు మాట్లాడతారు నీతోటి? ఉమ్, ఉమ్. నువ్వు నిద్రపోతుంటే ఎవరన్నా మాట్లాడతారా? లేదు. ఉమ్, కాబట్టి మాయా ఏంటి రియాలిటీ అన్నారు మనిషి. ఉమ్, ఎందుకని? సత్యం ఒకటి ఉంటేనే మాయ ఉంటుంది. ఉమ్. అవును. మాయ లేకుండా సత్యం ఉంటుంది, ఉమ్. సత్యం లేకుండా మాయ ఉండదు. మైల్డ్ ఉండదు. ఉమ్, కాబట్టి జీవుడు జగత్తు ఆ ఈశ్వర భావనలు జాగ్రత్త స్వప్న సుషుప్తలు ఆత్మను విడిచిలేవు. ఉమ్, అందుకని ఇదంతా బ్రహ్మమేను అన్నారు పాయింట్. ఉమ్. అవగాహన ఏ దృష్టికోణంలో చూస్తున్నావు ఇప్పుడు? ఉమ్, ఉమ్, నువ్వు పాత్రను చూస్తున్నావు, ఉమ్. మొత్తం తెలియటంలే. అవును గురుగారు. ఉమ్, వివిధ రకాలుగా కనపడుతుంది. ఉమ్, ఈ సృష్టిలో కూడా భూచరాలు, జలచరాలు, పక్షులు, చెట్లు, ఉమ్, పుట్టలు ఎన్నో చూస్తున్నావు. ఉమ్. అవన్నీ వేరనుకుంటున్నావు నీవు. అవును. అవును. కానీ ఈ దృష్టిలోపం. చీమలోను ఉమ్, శివలోను బ్రహ్మలోను ఉన్నది ఉమ్, ఆత్మేను. ఉమ్. నేను ఇవన్నీ రకరకాలుగా చూస్తున్నాను, వివిధ రూపాలుగా చూస్తున్నాను కాబట్టి. That's all. ఉమ్, ఎందుకని వేరువేరుగా వేరు చూస్తున్నావు, కానీ వేరువేరుగా. ఆధారం బట్టే. ఆ, ఆధారం జ్ఞానం అది. అవును. ఉమ్, సో ఎందుకని నేను ఏమన్నారు, జ్ఞాన దృష్టి చక్షు దృష్టి అంటూ డిస్టింగ్విష్ చేశారు. ఉమ్, జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అంతా బ్రహ్మమేను. ఉమ్, చక్షు దృష్టితో చూస్తున్నావు, అహంకారంతో చూస్తున్నావు, మూలము తెలియక. అటువంటిది ఏదీ లేదు తప్పన్నాడు. ఉమ్, జగత్తు పుట్టి నశించిందా అసలు లేదా అని అడిగారు మహర్షి. ఉమ్, అసలు లేదు బొమ్మన్నాడు. ఎందుకని? ఉన్నది ఆత్మ, లేనిది జగత్తు, విడిగా లేదు. ఉమ్. ఈ పాయింట్ అంటే చూసే ప్రపంచాన్ని నేను రకరకాలుగా వివిధ రకాలుగా అన్ని డివైడ్ చేసి ఆ, చూస్తున్నాను కాబట్టి ఆ, అది నేను సత్యంగా అనుకుంటున్నాను అనమాట. అమ్మా, అది కూడా సత్యమే. ఎప్పుడు బంగారం ఎరిగి ఆభరణం చూస్తే ఆ సత్యమే. స్థితిలో. అది ఇప్పుడు అర్థమైంది. బంగారం షాపుకి వెళ్ళావు, బంగారం లేకుండా నాకు ఆభరణం ఇవ్వమంటావా? మనకు తీసుకుని ఇస్తాడే చూద్దాం. కాబట్టి నామరూపాత్మకములు సత్యము మీద ఆపాదించగా ఏర్పడిందే ఈ మాయ. మాయ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ది రియాలిటీ. మూలము తెలియదు కాబట్టి పుడుతున్నారు, పోతున్నారు, ఇదంతా కూడా అసత్యం అనుకుంటున్నారు. లేదమ్మా, జనన మరణాలు, జీవుడు జగత్తు ఈశ్వరుడు ఇవన్నీ ఆత్మలోనివే. ఆత్మ వల్లనే అలా కనపడతాయి అనర్థం. కాబట్టి ఉన్నదే ఆత్మ, ఉన్నదే ఎరుక. దాన్ని విడిచి లేనిది సృష్టి, సృష్టి, లేనిది జీవుడు, లేనిది జనన మరణాలు. ఆ విధంగా తీసుకోవాలి. నీవు కలిపి చూస్తే ఆభరణం కూడా బంగారమే. బంగారమే. అవును గురుగారు. బంగారం తెలియకుండా ఒక ఆకారాన్ని చూసి ఇది సత్యము అనుకుంటే దానికి ఉనికి లేదు. అర్థమైంది. అదే ఇక్కడ చెప్పింది. ఒకటే నేను ఉంటుంది, ఆ నేను ఈ విధంగా కనపడుతుంది. కనపడినంత మాత్రాన నేను వచ్చే నష్టమేమీ లేదు. అవును గురుగారు. కాలంతో సంబంధం లేదు. ఇది పాతది, ఇది కొత్తది, దీనికి ఎక్స్పైరీ డేట్ అని ఎప్పుడు చెబుతున్నావు? మనస్సుతో చూస్తున్నావు, కాలంతో చూస్తున్నావు.
అటువంటిది ఏది లేదు. ఉమ్, కాలం లేదు, స్పేస్ లేదు, ఉమ్, ద్వైతం లేదు, అన్యత్వం లేదు. ఉమ్, ఇవన్నీ కూడా ఉన్నాయని అనుకుంటానికి కారణం ఆత్మతోనే ఉన్నాయి కాబట్టి. ఉమ్, నీకు ఇది ఉమ్, ఉమ్, సత్యముగా ఎందుకు కనపడుతుంది? వెండి పాత్ర లేకపోతే ఇంకేదో సిల్వర్ పాత్ర సత్యంగా ఎందుకు కనపడుతుంది? సిల్వర్ సత్యం కాబట్టి. తెలియ సత్యం కాబట్టి. అవును, అవును గురుగారు. దేహము, సంసారము, జగత్తు, ఈశ్వరుడు సత్యంగా ఎందుకు కనపడుతున్నాడు? ఆత్మ సత్యం ఆత్మతో కాబట్టి. సత్యం కాబట్టి. వెరీ సింపుల్. దీన్ని విడిచి అవి లేవు కాబట్టి. ఉమ్, ఉమ్, కాబట్టి జ్ఞాన దృష్టితో చూచినప్పుడు ఉమ్, అంతా బ్రహ్మమే. ఉమ్, దేహాత్మ బుద్ధిలో చూసినప్పుడు అట్టి సృష్టి లేదు అని చెప్పారు. చెప్పడం. ఉమ్.